పాలెం బ్రిడ్జి కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు అప్పన్నపాలెం బ్రిడ్జి ఊసెత్తకపోవడానికి గల కారణం ఏంటి? మరి అధికారి న్యూస్ వరకు నమస్కారం అండి. ఇది 2 సంవత్సరాలు అయింది కొట్టుకుపోయింది, లేదా దీన్ని కొట్టుకుపోతే ఏంటి దీని పరిస్థితిని మీరు ప్రశ్నించారు. ఇది ఆల్రెడీ కొట్టుకుపోయిందండి. ఇది కేవలం తాత్కాలికంగా అక్కడ ఉన్న మనుషులు నడిచి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది గత ప్రభుత్వంలోనే పోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఈ రోజు దాకా దాని బ్రిడ్జ్ గురించి శాసనసభ్యులు, అలాగే పార్లమెంటు సభ్యులను కానివ్వండి, మంత్రివర్యులను కానివ్వండి, డిప్యూటీ సీఎం గారిని కూడా రిప్రజెంటేషన్ చేసి మాకు అర్జెంటుగా ఇది అవసరం, ఇది 2 నియోజకవర్గాలకు సంబంధించిన కనెక్షన్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది, దీనివల్ల రాకపోకలు ఆగిపోవడం వల్ల ఏలేశ్వరం పూర్తి స్థాయిలో వ్యాపార రీత్యా కానివ్వండి అన్ని రకాలుగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి అన్ని రకాల ఇబ్బంది పడుతుందని చెప్పి దీన్ని దరఖాస్తు ఇవ్వడం కూడా జరిగింది. త్వరలో పరిశీలిస్తామన్నారు. దీనికి ఎస్టిమేట్ కూడా 14 కోట్ల దాకా అంచనాలు వేశారు. మరి అంచనా ప్రకారం త్వరలో దీని శాంక్షన్ అవుతుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలు ఈ డబ్బులు అనేది శాంక్షన్ అయితే మాత్రం త్వరలో బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. మొన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా అడిగితే జరిగిన విషయం అదండి, త్వరలో చేస్తామంటున్నారు. అంటే యథావిధిగా బ్రిడ్జి నిర్మాణం కొనసాగిస్తారా? దాన్ని హైట్ పెంచడం, అలాగే గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా బ్రిడ్జికి రివిట్మెంట్ వాల్స్ అలాంటివి ఏమైనా కట్టే ప్రయత్నాలు ఏమైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీకు ఏమైనా సూచనలు తెలిపింది? మీరు అడిగిన ప్రశ్నలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని అడిగే ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. అయినా సరే మాకు తెలిసింది మేము చెప్పాలి కాబట్టి గతంలో అది అంతా కలిపి ₹1 కోటి ఎస్టిమేషన్ అండి. ఈవేళ 14 కోట్లు అంటే ఇంత ముందులా కాకుండా దాన్ని హైట్లో పెట్టి పైనుంచే వెహికల్స్ వెళ్ళేలాగా కింద నుంచి వాటర్ వెళ్ళిపోయేలా దానికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్లో ఏమేమి కావాలో అన్ని చర్యలు తీసుకునే నిర్మాణం చేసే పరిస్థితిలో ఉన్నారండి.